ఎస్టేట్ లోకి వచ్చరికి హోల్డింగ్ కెపాసిటీస్ అంటారు కదా, అసలు అంటే మ్యాండేటరీగా రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి మనం. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనుకోండి ఏదైనా అవసరం వచ్చింది. డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే మినిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమని చెప్తారు అమరావతిలో? ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టికెట్ సైజ్ డెఫినెట్గా పెట్టుకోండి. సో 1.25 నుంచి 1.5 crores తక్కువలో ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కావాలనుకున్నారా వాళ్ళు. సో అమరావతికి వచ్చేసరికి దీంట్లో మెయిన్ థీమ్స్ ఏమైనా ఉన్నాయి? సో అప్కమింగ్ డెవలప్మెంట్స్లో యాజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మన రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. అయితే 19 cities అంటే 29 villages ఉన్నాయి కదా. సో రియల్ ఎస్టేట్ లోకి వచ్చరికి హోల్డింగ్ కెపాసిటీస్ అంటారు కదా, అసలు అంటే ఏంటి? మ్యాండేటరీగా రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడైనా మనకి మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి మనం. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాము అంటే మన యూసేజ్ పర్పస్కైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ద డెవలప్మెంట్స్ కమింగ్ దేర్ అని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనుకోండి ఏదైనా అవసరం వచ్చి. సో మరి అప్పుడు మార్కెట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మినిమం మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో మళ్ళీ ఆ డబ్బులు మినిమం వస్తే కానీ మనం సాటిస్ఫై అవ్వం కదా. ఆర్ఎల్స్ ఏంటంటే మనకి మన మైండ్ సెట్ ఏంటి, వడ్డీ కూడా కలుపుకొని రావాలి అనుకుంటాం. ఎక్కడైనా అంతే కదా, మనీ ఇన్వెస్ట్ చేసామంటే వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎఫ్డీలో పెట్టినా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందనే కదా. సో ప్రొజెక్షన్స్ ఏవైతే ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఏదైనా ప్రొజెక్షన్స్ చెప్పింది అనుకోండి, నెక్స్ట్ 2 yearsలో వస్తాయి అని చెప్పింది అనుకోండి, ఒక్కోసారి ఏమైంది 2 yearsలో రాకపోవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేకపోతే 3 yearsలో రావచ్చు, లేకపోతే 5 yearsలో రావచ్చు, ఎక్కువ డ్యూరేషన్ పట్టవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినాక ఒకసారి గవర్నమెంట్ మారి మళ్ళీ అనౌన్స్ చేయొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ బెటర్ ప్రొజెక్షన్స్ అంటే బెటర్ డెవలప్మెంట్ వచ్చే సిచ్యువేషన్గా మారచ్చు ఆ ఏరియా. అందుకని రియల్ ఎస్టేట్లో ఎప్పుడు హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి, రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఉండాలన్నమాట. హోల్డింగ్ కెపాసిటీ అంటే మనం ఒక మనీని తీసుకెళ్ళి పెడుతున్నాం అనుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, తర్వాత మన అవసరాలు వచ్చినాయి అని చెప్పి మనం బ్యాక్ ఆఫ్ అయ్యే టైంకి అమ్ముకోలేని సిచ్యువేషన్ ఉందనుకోండి, మనకి ఇబ్బంది అయింది. మనం అదే ఇక్కడ అమరావతిలో చూస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని మనకు అనిపించినా కూడా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి, ప్రోగ్రెస్ కూడా ఫాస్ట్గా నడిచే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే ఎగ్జిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ 3 years వరకు ఏ డోకా లేదు, ఇబ్బంది లేకుండా ఉంది. అందుకని హోల్డింగ్ కెపాసిటీ ఏంటంటే ఒకళ్ళు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేదు, లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వెరీ లాంగ్ టర్మ్లో క్యాపిటల్ మ్యాండేటరీగా డెవలప్ అవ్వాల్సిందే. సో ప్రొజెక్షన్స్ అనేది కూడా దాన్ని బేస్ చేసుకునే రన్ అవుతాయి కాబట్టి హోల్డింగ్ కెపాసిటీ మ్యాండేటరీగా మీరు చూసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్గా అసలు ఏమున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ మీకు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది మేజర్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎవరో మిమ్మల్ని కన్విన్స్ చేసో లేకపోతే బతిలాడో ఇన్వెస్ట్ చేయకూడదు. మీకంటూ మీరు మ్యాండేటరీగా కన్విన్స్ అయిపోయి క్లారిటీ ఆఫ్ థాట్ మీకు ఉంది, నేను అమరావతిలో నాకు కావాలి అనుకుంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అంటే సో రియల్ ఎస్టేట్ పరంగానే కాకుండా ఇంకా ఫర్దర్ గా ఏ రకమైన డెవలప్మెంట్స్ మనం అమరావతిలో చూడొచ్చు అంటారు? సో అమరావతిలో ఇంత ముందు కూడా 100+ ఇన్స్టిట్యూషన్స్ తో ఆల్రెడీ MOUs జరిగినాయి. సో అవన్నీ కూడా గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి అమరావతిలో. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని వచ్చినాయి. సో లైక్ బసవతారకం అవనండి, ఎయిమ్స్ అవనండి. బసవతారకం ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి, ఎయిమ్స్ ఆపరేషన్ లో ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ విట్ ఆపరేషన్ లో ఉంది, VIT వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. SRM ఉంది, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ టూల్స్ డిజైన్, బిట్స్, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రాబోతున్నాయి. అలానే హాస్పిటాలిటీ సెక్టర్ రాబోతుంది. మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ అలైడ్ కి రిలేటెడ్
ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. అలానే మనకి బీపీఓ సర్వీసెస్ కానీ లేకపోతే ఏదైనా కాల్ సెంటర్కి రిలేటెడ్ కానీ, డేటా సైన్స్కి రిలేటెడ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్, రోబోటిక్స్ రిలేటెడ్, డ్రోన్స్ టెక్నాలజీకి రిలేటెడ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. సో రోడ్ కన్స్ట్రక్షన్స్ డెఫినెట్ గా అన్నిటికీ లింకప్ చేయాలి కదా టువర్డ్స్. ఇప్పుడు అమరావతిని ఏంటంటే ఆల్మోస్ట్ 7 హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. మనకి మేజర్ గా ఏంటంటే ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళటానికి కనెక్టివిటీ ఉండాలి కదా. విజయవాడ మీద నుంచి హైదరాబాద్ వెళ్తాం, అమరావతి ఆన్ ద వేనే కదా. సో అమరావతి గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా అదే పరిస్థితి. సో ఇంకో రూట్ కూడా ఉంది గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలనుకున్న వాళ్ళకి. అయితే కనెక్టివిటీ ఎప్పుడైతే కనెక్టివిటీ బాగుంటుందో, లైక్ లెట్స్ హైదరాబాద్కి కనెక్టివిటీ, నెక్స్ట్ చెన్నైకి కనెక్టివిటీ, బెంగళూరుకి కనెక్టివిటీ, అటు వైజాగ్కి కనెక్టివిటీ, ఇవన్నీ ఎప్పుడైతే వెల్ ఎస్టాబ్లిష్, లేకపోతే ఇక్కడ వారంగల్కి, ఖమ్మంకి కనెక్టివిటీ తెలంగాణలో. సో ఎందుకంటే అవి నెక్స్ట్ అప్కమింగ్ టౌన్స్ అండ్ సిటీస్ కదా. సో ఈ కనెక్టివిటీస్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు ప్రొజెక్షన్స్ చూస్తే. అలానే ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అంటే రోడ్స్ లో టైప్స్ ఆఫ్ రోడ్స్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయంటారా? అవునండి. సో రోడ్స్ లో కూడా మనకి ఆల్రెడీ ఒక సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పి చాలా వైడ్ అండ్ బ్రాడ్ రోడ్ అనేది వచ్చింది అనమాట. సో అది ఏంటంటే ఈజీగా క్యాపిటల్ ని స్టార్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద క్యాపిటల్ కి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కాకుండా ఇలాంటి సీడ్ యాక్సిస్ రోడ్ లాంటి ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ రన్నింగ్, అలానే ఈస్ట్ నుంచి వెస్ట్ రన్నింగ్ రోడ్స్ అని ఆల్రెడీ చెప్పడం జరిగిందో, సబ్ ఆర్టీఎల్, ఆర్టీఎల్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్, సీడ్ యాక్సిస్ రోడ్స్ లాంటివి, నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ కి రిలేటెడ్, అలానే బైపాస్ కి రిలేటెడ్, వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ కి రిలేటెడ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్ కి రిలేటెడ్ రోడ్స్, అలానే కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ రోడ్స్, ఈ రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ పర్పస్ కి రాబోతున్నాయి. ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ పర్పస్ కి రోడ్స్ అన్ని వస్తాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే అప్కమింగ్ ఏదన్నా ఫారెన్ కి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాబోతున్నారు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కి. ఈ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటి, అక్కడ ఏమన్నా కనెక్టివిటీస్ ఉన్నాయా లేవో చూస్తారు. సో ఆ కనెక్టివిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలానే హోటల్స్ కూడా ఉన్నాయా లేవో చూస్తారు కదా. హోటల్స్ కూడా చాలా రాబోతున్నాయి అనమాట. ఆల్రెడీ పెద్ద పెద్ద హోటల్ గ్రూప్స్ అన్నిటికీ ఇష్టం జరిగింది అనమాట. టూరిజం కి రిలేటెడ్ కూడా రాబోతుంది. ఓకే ఓకే. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే మినిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమని చెప్తారు అమరావతిలో? సో అమరావతి అనగానే మనం ఎప్పుడు మాక్సిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకుంటే బెస్ట్. మిడిల్ క్లాస్ అది కూడా అంటే అది కూడా చెప్తున్నాను. సో ఏంటంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటది కదా మనకి. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అలా వెళ్ళి ఇలా కిందకు వస్తాను. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్ లో మనకి ఇన్వెస్ట్ చేయాలనుకోండి, కోర్ హైదరాబాద్ లైక్ లెట్స్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటి ఏరియాస్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఎంత పెట్టాలి? గజాలు లక్షల్లో పెట్టాలి. సో ఎప్పుడైతే మనం అక్కడి నుంచి రేడియస్ ఆఫ్ ద హైదరాబాద్ తీసుకున్నా లేదా సిటీ పరంగా తీసుకున్నా మన ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే ప్రైజెస్ తగ్గుకుంటూ వెళ్తాయి. అలానే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వైపు వెళ్ళాం అనుకోండి, శ్రీశైలం హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, ముంబై హైవే ఉంది, వరంగల్ హైవే ఉంది. ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఉన్న పొటెన్షియల్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్ లో డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది తగ్గుకుంటూ వెళ్ళింది. మనకి అమరావతిలో ఏంటి అంటే ఫస్ట్ కోర్ క్యాపిటల్ ఏరియా. కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్, లెజిస్లేషన్ కి రిలేటెడ్, జ్యుడిషియరీకి రిలేటెడ్ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ హైకోర్టు నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. మరి కోర్ ఏరియా అనేది ఉంది క్యాపిటల్ రీజియన్ లో. అలానే క్యాపిటల్ రీజియన్ ఏరియా 29 విలేజెస్ ఏదైతే ఉందో పూలింగ్ ప్లాట్స్ కి రిలేటెడ్ ఏరియా. నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీసీఆర్డీఏ రీజన్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా అంటే 2 డిస్ట్రిక్ట్స్ గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ 3/4 ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సో కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టికెట్ సైజ్ డెఫినెట్ గా పెట్టుకోండి. సో 1.25 నుంచి 1.5 crores లోకి మేనేజ్ చేయొచ్చు. మినిమం ఏంటంటే 1.5 నుంచి 2 crores మినిమం ఉంటే వాళ్ళు ఒక ప్రాపర్టీ మంచి ప్లాట్ అనేది కోర్ క్యాపిటల్ లో మనం కొనుక్కుంటాం అయ్యిద్ది డెఫినెట్ గా. ఇంకా ఎక్కువ ఉంటే బెస్ట్ అనమాట. అయితే ఎవరైతే తక్కువలో ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కావాలనుకున్నారో వాళ్ళు ఈ డిస్టెన్స్ బయటకు వెళ్ళి కొనుక్కుంటాం బెటర్ అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న దానికంటే రేట్ తగ్గుకుంటే వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు
అక్కడ మళ్ళీ ఎవరైతే డెవలపర్స్ అంటే బిల్డర్స్ లేకపోతే ప్రైవేట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డెవలపర్స్ సిఆర్డిఏ పర్మిషన్స్ తీసుకొని లేఅవుట్స్ వేస్తున్నారు. ఆ లేఅవుట్స్ని లో మీరు ఏంటంటే ప్రైజెస్ ఎంత ఉన్నాయో అక్కడ వాళ్ళతో నెగోషియేట్ చేసే సిచ్యువేషన్ ఉంటే అక్కడ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అమరావతికి వచ్చేసరికి దీంట్లో మెయిన్ థీమ్ సిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? సో అప్కమింగ్ డెవలప్మెంట్స్ లో యాజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మనం రోడ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే అమరావతిని 9 థీమ్ సిటీస్ వస్తాయి. 9 థీమ్ సిటీస్ అనగానే ఇప్పుడు 29 విలేజెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రెవెన్యూలో ఒక థీమ్ సిటీ లాగా, లైక్ ఏంటంటే స్పోర్ట్స్ సిటీ అని చెప్పి, అలానే జ్యుడిషియల్ కి రిలేటెడ్ యాక్టివిటీస్ జరిగే చోట జ్యుడిషియల్ సిటీ, లెజిస్లేటివ్ యాక్టివిటీస్ జరిగే చోట లెజిస్లేటివ్ సిటీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ నడుస్తున్నాయి కదా, అక్కడ ఎడ్యుకేషన్ హబ్ అన్నమాట. హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ జరిగేట, మీడియా సిటీ. సో ఇలా డిఫరెంట్ సిటీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సిటీస్ అంటే ఏంటి, అక్కడ వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే అన్ని సెక్టార్స్ కాన్సన్ట్రేట్ చేసి డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని, ఆర్గనైజేషన్స్ ని తీసుకొస్తాం జరిగిద్ది. కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్ మనకి సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ అలైడ్ ఉంది, గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, ఇంకా వీటిలన్నిటికి రిలేటెడ్ అలైడ్ ఉన్నాయి, ఇంకా ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉంటాయి, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. ఈ అన్ని రిలేటెడ్ ఏరియాస్ ఫోకస్ చేసి సో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే అప్కమింగ్ పెట్టుబడులు లైక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు. కాబట్టి వీటిని అలా క్లాసిఫికేషన్ చేసి 9 థీమ్ సిటీస్ కింద క్లాసిఫై చేయడం జరిగింది అనమాట అమరావతిని. ఓకే, సో ఇందులోనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అనేది ఒకటి అంటారా? సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటే అమరావతిని అంటే మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని అంటారు అనమాట. అమరావతి మాస్టర్ ప్లాన్ మనం చూసుకుంటే ఇప్పుడు 29 విలేజెస్ లో పూలింగ్ జరిగింది కదా. సో పూలింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఒక 40 to 50% రోడ్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ల్యాండ్ 33,000 acres పూల్ చేశారు కదా, ప్లస్ ఏంటంటే కొంత 15 acres గవర్నమెంట్ ఉంది, అంటే అరౌండ్ లైక్ 55,000 acres ఉంది మాస్టర్ ప్లాన్ మొత్తం చూసుకుంటే. సో అలానే అది క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, అమరావతి క్యాపిటల్ మాస్టర్. అలానే ఏపీసీఆర్డీఏ రీజన్ మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట, కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో ఏమేమి డెవలప్మెంట్ వస్తుంది. సో ఈ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్ అనమాట. ఎందుకు సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్ అంటే ఇప్పుడు ఒక 50,000 కోట్లు అక్కడ పెట్టిన డెవలప్మెంట్ కి, లేకపోతే 1,00,000 కోట్లు ఏవైతే అప్కమింగ్ పెట్టబోతున్నారో ఫేజెస్ లో, డెవలప్మెంట్ ఫేజెస్ లో, అవన్నీ కూడా దానికి అదే తీర్చుకుంటది అనమాట. ఎందుకు అంటే అక్కడ మిగిలే ల్యాండ్ దాని యొక్క రేటు రేపు ఏదైతే రేట్ దానికి ఆల్రెడీ వచ్చిన రేట్ కానీ లేదా రాబోయే రేట్ చూసుకుంటే మినిమం ఒక 10 లక్షల కోట్లు దాని వాల్యూ ఉంటుంది. సో 10 లక్షల కోట్ల వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అమరావతి క్యాపిటల్ మీద ఖర్చు పెట్టారనుకోండి, దానికి 10 times రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అందువల్ల దాన్ని ఏమంటున్నారు అంటే అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనమాట. ఓకే.